హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నెట్వర్క్. లాస్ట్ 1 వీక్ లో టాలీవుడ్ లో ఉన్న ట్రెండింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కానుకగా రిలీజ్ అవబోతుంది. ఈ ఇయర్ హరిహర వీరమలతో ఫ్లాప్ చూసి ఓజీతో హిట్ కొట్టిన పవర్ స్టార్ నెక్స్ట్ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సురేందర్ రెడ్డితో సినిమా చేయబోతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ మరి ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో వెయిట్ చేద్దాం. దీపిక పడుకొని తన మీద వస్తున్న ట్రోలింగ్స్ పై రియాక్ట్ అయింది. తను పెట్టిన ఓవర్ కండిషన్స్ వల్లే స్పిరిట్ అండ్ కల్కి ప్రాజెక్ట్స్ తన చేతిలో నుంచి జారిపోయాయని ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. బట్ ఈ విషయంపై దీపిక రియాక్ట్ అవుతూ స్టార్ హీరోస్ డేస్ లో 8 hours వర్క్ చేసిన వీకెండ్స్ లో వర్క్ చేయకపోయినా ఎవరు పట్టించుకోరని, హీరోయిన్స్ తల్లి అయ్యాక 8 hours వర్క్ చేస్తే ఆ విషయానికి మేకర్స్ అగ్రి చేయట్లేదని దీపిక కామెంట్ చేసింది. అండ్ ఇప్పుడు తను ఈ విషయంపై రియాక్ట్ అవ్వకపోతే తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా హీరోయిన్ విషయంలో ఇలాగే రిపీట్ అవ్వకూడదని తను కాంప్రమైజ్ అవ్వకుండా సైలెంట్ వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్పిరిట్ కల్కి సినిమాలకు దీపిక దూరమైన అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటిస్తుంది. అండ్ షారుఖ్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయబోతుంది. మరి ప్రస్తుతానికి ఈ సినిమాల నుంచి దీపికపై ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ రాలేదు. కానీ మరి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక ఏమైనా వస్తాయేమో చూడాలి. అనిల్ రావుపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను దసరా కానుగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ను October 13th రిలీజ్ చేస్తున్నట్టుగా అనిల్ రావుపూడి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికీ ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అనిల్ రావుపూడి తన ప్రమోషన్స్ తో ఈ ఎక్స్పెక్టేషన్స్ డబల్ చేస్తున్నాడు. అండ్ డైరెక్టర్ భీమ్ సిసిలియో సంక్రాంతికి వస్తున్న సినిమాను మ్యూజికల్ హిట్ చేశాడు. మరి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకు ఎలాంటి సాంగ్స్ అందిస్తాడో చూడాలి. October 10th రాజమౌళి బర్త్డే సందర్భంగా SSMB 29 మూవీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. బట్ హీరో బర్త్డేకి ఎలాంటి అప్డేట్ ఇవ్వని రాజమౌళి తన బర్త్డేకి ఏదైనా అప్డేట్ ఇస్తాడు అనుకోవడం కలే అవుతుంది. అండ్ ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ November 16th రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అండ్ ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ అనుకున్నట్టుగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది. నాకైతే ఈ టైటిల్ అంతగా నచ్చలేదు. రాజమౌళి ఐడియాకి తగ్గట్టుగా ఈ టైటిల్ నాకు అనిపించట్లేదు. మరి ఇదే టైటిల్ ని అనౌన్స్ చేస్తారో మరి వేరే టైటిల్ ని ఏమైనా రివీల్ చేస్తారో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. డైరెక్టర్ అనుదీప్ చాలా గ్యాప్ తీసుకొని రిలీజ్ కి రెడీ చేసిన సినిమా ఫంకీ. ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు. ఫంకీ టీజర్ చూస్తుంటే జాతిరత్నాల లాగే సిచ్యువేషన్ తో సంబంధం లేని డైలాగ్స్ తో ఫన్ జనరేట్ చేశాడు అనిపిస్తుంది. అండ్ జాతిరత్నాల తర్వాత డైరెక్టర్ అనుదీప్ కి సరైన హిట్ పర్లేదు. అండ్ విశ్వక్ సేన్ కూడా రీసెంట్ డేస్ లో అన్ని ఫ్లాప్సే ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా డైరెక్టర్ అండ్ హీరో కంబ్యాక్ అవుతారేమో చూద్దాం. మరి ఈ ఫంకీ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నెట్వర్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.